అందరికీ నమస్కారం। మా వీడియో చూడగానే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। డిసెంబర్ నెల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? తులా రాశి వారు కోరుకున్నవన్నీ దక్కబోతున్నాయా? వీరి జీవితంలో 3 మార్పులు జరగబోతున్నాయి। ఆ మార్పులు ఏమిటి? ప్రేమించిన వాళ్ళు దక్కబోతున్నారు, ఎలా దక్కబోతున్నారు? గతంలో విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకునేటువంటి అవకాశం ఉందా అన్నది చూద్దాం। మీరు తులా రాశి వారు అయినట్లయితే ఖచ్చితంగా మా వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి। మీకు వివరణ అన్నది పూర్తిగా అర్థమవుతుంది। వీడియోలోకి వెళ్ళే ముందు శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, సంతాన వివాహ, చేతబడి నివారణ, వ్యాపార సమస్య ఏదైనా గురువుగారు పరిష్కారం చేస్తారు। 100% పరిష్కారం ఉంటుంది। ఖచ్చితంగా ఈ గురువుగారిని సంప్రదించండి। గుప్త నిధుల పరిష్కారం కూడా ఈ గురువుగారు చేస్తారు। 100% కాల్ చేయండి। గడిచిన ఈ 11 నెలల్లో తులారాశి వారికి కొద్దిగా నిరాశే మిగిలింది। వారు అనుకున్నవి ఏమీ పెద్దగా జరగకపోవటం, ఆర్థికంగా కూడా పెద్దగా కలిసి రాకపోవటం, వ్యాపారాల్లో కూడా కొద్దిగా నష్టాలు చూడటం, ఇష్టమైనటువంటి వాళ్ళు దూరం అయిపోవటం, నమ్మిన వాళ్ళే వెన్నుపోటు పడవడం, ఇలాగా అనేక రకాల ఇబ్బందులు, సమస్యలతోనే వారికి 11 నెలలు గడిచిపోయింది। అయితే మరి ఈ రాశి వారికి ఎదుగుదల అన్నది మరి ఈ నెలలో చాలా బలంగా కనపడుతుంది। తులా రాశి వారికి చాలా బాగుంది అని ఎన్నో వీడియోల్లో చెప్పంగా మీరు విని ఉండుంటారు। కానీ ఏ వీడియోలో చెప్పినట్టుగా మీకు అనుకూలంగా అన్నది ఈ 11 నెలల్లో పెద్దగా కనబడలేదు। అలాగే ఎటువంటి మార్పు అనేది కూడా వచ్చినట్టుగా పెద్దగా లేదు। మరి ఎప్పుడు వీరికి అనుకూల దశ అన్నది రాబోతుంది అంటే 12వ నెల, చివరి నెల, డిసెంబర్ నెలలో వీరికి చాలా ఈ సంవత్సరంలో పొందాల్సిన దక్కంది అంతా కూడా ఈ నెలలో దక్కేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది। మరి డిసెంబర్ నెలలో చూసుకుంటే వీళ్ళు కోరుకున్నవన్నీ దక్కేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి। వీరికి ఆర్థికంగా చాలా బలంగా ముందుకెళ్తారు, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తాయి, చేసే ప్రతి పనిలో కూడాను విజయం సాధిస్తారు। ఉద్యోగాలు లేక నిరుద్యోగాలతో బాధపడుతున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి। ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి। గతంలో ఉద్యోగాల్లో ఉన్నటువంటి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కానీ ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి। సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేటువంటి వారు ఇతర దేశాలు వెళ్ళాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఇతర దేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి। మిగతా కొంతమందికి జీతాలు డబుల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది। అయితే వీరు కోరుకున్నవి వీరికి దక్కబోతున్నాయి అంటే వీళ్ళు అనుకున్న పనులన్నీ కూడా వీరికి జరుగుతాయి। రుణ బాధల్లోంచి బయటకు వస్తారు, అప్పులు తీర్చుకుంటారు, బంగారం కొంటారు, అలాగే వాహనాలు, కొత్త బండ్లు, కార్లు ఇలాంటివి 100% కొనేటువంటి అవకాశం ఎక్కువగా ఈ రాశి వారికి కనబడుతుంది। ఆర్థికంగా గతంలో వ్యాపారాలు పెట్టి దెబ్బతిన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పుంజుకుంటారు, మంచి లాభాలు చూస్తారు, నష్టం అంతా భర్తీ అయిపోయి మళ్ళీ కొత్త బిజినెస్లు పెట్టడానికి కూడా వీరి చేతిలో డబ్బు అనేది నిలబడుతుంది। అలాగే మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు కానీ లేదా మిమ్మల్ని అవమానించిన వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవించేటువంటి సమయం రాబోతోంది। కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ కూడా మీకు ఖచ్చితంగా జరుగుతాయి, మీరు అనుకున్న ప్రతిదీ మీకు దక్కుతుంది। ముఖ్యంగా వీరి జీవితంలో చెప్పుకోవడానికి 3 మార్పులు అనేవి జరగబోతున్నాయి। ఆ 3 మార్పులు ఏంటి అన్నది తెలుసుకుందాం। మొదటి మార్పు, ఆర్థికంగా వీరికి చాలా అదృష్టం అనేది కలిసి వస్తుంది। విపరీతమైనటువంటి ధనలాభం కలిగి వీరు ఎందులో పెట్టుబడి పెట్టినా, స్టాక్ మార్కెట్ లాంటివి ఇంకెందులో పెట్టినా కూడా వీరి డబ్బు డబుల్ అయి తిరిగి వస్తుంది। రుణ సమస్యలు అన్నిటిలోంచి బయటకు వస్తారు। ఆర్థికంగా వీరు బలంగా ఎదగబోతున్నారు। వీరి జీవితంలో జరిగేటువంటి మార్పులో మొదటి మార్పు వీళ్ళ దరిద్రం అంతా పోతుంది। వీళ్ళ ఆర్థిక పరిస్థితులు కొద్దిగా దాచుకొని ఇబ్బందులు పడుతూ వాడుతూ సరిపోని జీతాలతో నెట్టుకొచ్చేటువంటి వారికి పెను మార్పు జరిగి ఈ యొక్క ధన మార్పు వల్ల అద్భుతాలు జరిగి వీళ్ళ జీవితంలో మంచి జరగబోతుంది। ఇది మొదటి మార్పు, దరిద్రం అనేది పోయి అదృష్టం అనేది పట్టబోతుంది। రెండవ మార్పు వచ్చి ఈ రాశి వారికి
ఆరోగ్య సమస్యల్లో కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఆరోగ్య సమస్యల్లో ఇబ్బందులు పడుతూ మానసికంగా కృంగిపోతూ అనేక రకాలుగా పడుతూ ఉంటారు. వాళ్ళకు కూడా ఉపశమనం దొక్కుతుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఉపశమనం కలుగుతుంది. వారి యొక్క అదృష్టాన్ని బట్టి ఆ వ్యాధి అనేది మాయమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యపరంగా మెరుగైన మార్పులు చూస్తారు. మంచాన పడ్డటువంటి వాళ్ళు కూడా లేచి నిలబడి నడిచేటువంటి దశకి వాళ్ళు చేరుకుంటారు. ఆరోగ్యాల్లో పెను మార్పులు జరిగి ఆరోగ్యంగా చాలా బాగుంటారు. మనకి డబ్బు, ధనము అన్నిటికన్నా ఆరోగ్యం అన్నది చాలా ప్రధానం. ఆ ఆరోగ్యం అనేది ఒకటి ఉంటే ఇవన్నీ ఉన్నట్టే. వీరి జీవితంలో రెండవ మార్పు ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు. మరి మూడవ మార్పు ఏంటంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి మార్పు. వీళ్ళ జీవితాల్లో గతంలో ప్రేమించినటువంటి వాళ్ళు మధ్య వ్యక్తుల వల్ల, గొడవల వల్ల కానీ లేదా ఇంకేదైనా కారణం వల్ల కానీ విడిపోతూ ఉంటారు. కొంతమంది మధ్య వ్యక్తులు కూడా కావాలని వీళ్ళని విడగొట్టాలి, వీళ్ళు ప్రశాంతంగా జీవించకూడదని కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగ చేసేటువంటి వాళ్ళు కూడా వీళ్ళు విడిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ప్రేమించినటువంటి వాళ్ళు దక్కకపోతే పడేటువంటి బాధ చాలా ఇబ్బందికరమైనటువంటి బాధ. అది ఎవరు చెప్పుకోలేనిది. ఒక అగ్నిపర్వతం లాంటిది. అలాంటి ప్రేమించి దూరం అయిపోయి బాధపడుతూ ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి, మనశ్శాంతి లేకుండా ఉండేటువంటి వారికి శుభవార్త. వాళ్ళ జీవితంలో జరగబోయే ముఖ్యమైన మూడో మార్పు తులారాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వాళ్ళు ప్రేమించినటువంటి స్త్రీ కానీ, ఒకవేళ తులారాశి స్త్రీలైతే వాళ్ళు ప్రేమించినటువంటి పురుషులు కానీ వీరి జీవితంలోకి రాబోతున్నారు. వీరి జీవితంలోకి వస్తారు. వాళ్ళ మనస్పర్ధలన్నీ పోతాయి. గతంలో ఎంత సంతోషంగా ఉన్నారో అంత హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా వివాహాలు జరిగేటువంటి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా మీరు ప్రేమించిన వాళ్ళు మీకు దక్కనట్లయితే ఒక్కసారి అఘోర గురువు గారిని సంప్రదించండి. 100% పరిష్కారం చూపిస్తారు. మరి కొంతమంది మేము పెళ్ళిళ్ళు చేసేసుకున్నాం, మరి మా జీవితాల్లో కూడా మేము ప్రేమించిన వాళ్ళు వస్తారు అంటే 100% వస్తారు. కానీ మీరు వివాహం కాకుండా ఇంకా మీరు ప్రేమించి ఎదురు చూస్తున్నట్లయితే అది మీకు చాలా మంచిది. పెళ్ళి అయిపోయినట్లయితే మీరు ప్రేమించిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి తిరిగి వచ్చినట్లయితే దాన్ని మీరు ఆలోచించండి. ఎందుకంటే మీ కుటుంబంలో కూడా ఇబ్బందులు పడకుండా ఉండాలంటే మీరు జాగ్రత్తలు పడవలసి ఉంటుంది. ప్రేమ సమస్యలు ఎటువంటి ఉన్నా, ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి సమస్యలు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఒకసారి అఘోర గురువు గారిని సంప్రదించండి. చేతబడి నివారణ, నాగదోషం, వివాహం కాకపోవటం, సంతాన సమస్యలు, అలాగే గుప్త నిధులు పరిష్కారాలకు కూడా ఈ గురువుగారిని సంప్రదించండి. చివరి అవకాశంగా ప్రయత్నం చేయండి.